గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ప్రైజ్ ద లార్డ్. దేవుని అతి పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ప్రత్యేకమైన వందనములండి. ఈ ప్రార్థన బలిపీఠం అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా దేవుని దీవెనలు కలగాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మనందరం కూడా ఈ విధంగా ఈ చోటున ప్రార్థనతో బలిపీఠాన్ని మనమందరం కూడా ఏర్పాటు చేయడం ఎంతో గొప్ప విషయం, ఆశీర్వాదకరమైన విషయం. కాబట్టి ఈ అవకాశాన్ని కలుగజేసిన దేవునికి కూడా స్తోత్రం చెల్లించుకుంటున్నాను. కాబట్టి ఈ సమయంలో మనము దేవుని సహాయాన్ని కోరుకొని ఈరోజు మన ధ్యానాంశంలో ముందుకు వెళ్దాము. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాము. అత్యున్నత సింహాసనంపై ఆసీనమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన విలువైన శ్రేష్టమైన నామమునకు వేలాది స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. తండ్రి, ఈ శ్రేష్టమైన సమయాన్ని ప్రభా మీరు మాకు అనుగ్రహించినందుకు నీకు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభా, ఈరోజు ప్రభా మరి ముఖ్యంగా తండ్రి ఈ ప్రార్థనా బలిపీఠంలో ప్రభా నమ్మకమైన వివాహం కొరకు ప్రార్థన అనే ప్రభా అంశంతో ప్రభా మీరు మాతో మాట్లాడబోచుండగా ప్రభా నీ కృపను కాపుదలను మాకు దయచేయండి తండ్రి. ప్రభా వినుటకు చెవులను ప్రభా అలాగే గ్రహించగలిగే హృదయాన్ని మాకు దయచేయండి తండ్రి. ప్రభా మా మనోరత్నాన్ని తెలిసేలాగున ప్రభా నీ యొక్క వాక్యం ద్వారా మాతో మాట్లాడమని కోరుచున్నాము తండ్రి. అలాగే ప్రభా మేము ఈ విధంగా ప్రార్థించాలో ప్రభా మాకు నేర్పించండి తండ్రి. యుక్తంగా ప్రార్థించేటిదో మాకు తెలియదు కానీ ప్రభా ఆత్మ మాకు సహాయం దయచేస్తున్నాయి ప్రభా. మీరు సెలవించలాగున ప్రభా అతి నమ్మకమైన వివాహం కొరకు ప్రభా మేము ప్రార్థించలాగున మాకు సహాయం దయచేయండి. ఈ కార్యక్రమాన్ని ఆది నుంచి అంతము వరకు మీరు నడిపించమని సమస్త మహిమ నీకే ఆరోపిస్తూ ప్రభా త్వరలో రానైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామం బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. మరియు కుమారు మీ అందరికీ ప్రత్యేకమైన వందనములండి. నమ్మకమైన వివాహం కొరకు ప్రార్థన, ప్రేయింగ్ ఫర్ ఏ ఫెయిత్ఫుల్ మ్యారేజ్ అనే దేవుడు ఈరోజు మనతో మాట్లాడబోచుండగా మనము కొన్ని లేఖన భాగాల్ని మనం చూస్తూ దేవుని యొక్క జ్ఞానాన్ని మనము దేవుడు మనకు జ్ఞానం అనుగ్రహించలాగా కొన్ని విషయాలు మనం తెలుసుకుందామండి. ఈరోజు కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగాన్ని ఒకసారి చదువుకుందాము. సామెతల గ్రంథము 31వ అధ్యాయము 10 మరియు 11 వచనములు. సామెతల గ్రంథము 31వ అధ్యాయము 10, 11 వచనములు. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యముల కంటే అమూల్యమైనది. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మికయుంచును, అతని లాభప్రాప్తికి వెలితి కలగదు. ఆమె దేవుడు ఈ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. నిజంగానే వివాహం అనేది దేవుని ఉద్దేశంలో ఎంతో గొప్ప కార్యం అండి. ఎందుకంటే ఆదిలో దేవుడు మనము సృష్టి ఉత్పత్తి క్రమాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మానవుణ్ణి సృజించడానికి ముందుగా దేవుడు మానవునికి ఏదైతే అవసరమై ఉన్నదో అదంతా కూడా ముందుగానే ఏర్పాటు చేసి ఉండటం మనం చూస్తాము. అతనికి అవసరమైన నీరును, అతనికి నివసించడానికి భూమిని, అలాగే అతన్ని తినటానికి భూమి మీద ఆహారాన్ని, అలాగే సముద్రమును, జలములను, వెలుగును, చీకటిని, మానవునికి జీవనానికి అవసరమైన ప్రతిదీ దేవుడు ముందుగానే ఏర్పాటు చేశాడు. అందుని బట్టి దేవుని స్తుతిస్తున్నాము. కానీ మనము స్త్రీని దేవుడు ఎందుకు నిర్మాణం చేశాడని మనం చూసినట్లయితే వివాహం కొరకు దేవుడు స్త్రీని నిర్మించాడనమాట. ఆ వివాహం ఎందుకు దేవుడు నిర్మించాడని మనం ఆలోచన చేసినట్లయితే దేవుడు అంటున్నారు కదా, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయము నేను ఏదైనా ఏర్పాటు చేయాలి అని చెప్పి దేవుడు ఆలోచన చేసి దేవుడు స్త్రీని నిర్మించి ఆ స్త్రీని ఆమె ఆదామునందుకు తెచ్చినప్పుడు ఈ వివాహం అనేది దేవుడు జరిగించడం మనం చూస్తామన్నమాట. వివాహకర్త అక్కడ దేవుడై ఉండటం మనం చూస్తాము. కాబట్టి సృష్టిలో ప్రతి ఒక్కటి కూడా ఆదాముకు అవసరమైన ప్రతి ఒక్కటి కూడా దేవుడు ముందుగా సృజించినప్పటికీ కూడా అతనికి సాటి అయిన సహాయం అనేది దొరకలేదంట. కాబట్టి స్త్రీ ఎంత ప్రత్యేకమైన పాత్ర కలిగి ఉన్నదో ఈ క్షణాన మనందరం కూడా మరొకసారి జ్ఞాపకం చేసుకోవాలండి. దాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. కాబట్టి ఆ వివాహాన్ని దేవుడు ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి? దేవుడు మానవుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయం అనేది కావాలి. కాబట్టి వారి కొరకు నేను స్త్రీని నిర్మించాలని చెప్పని దేవుడు ఆ రోజు చేసిన సృష్టి మానవుడి నుంచి దేవుడు అంటే నరుని నుంచి నారిని తీయటం అనే సృష్టి ఎంతో గొప్పదైనది. అట్టి వివాహము కూడా ఎంతో ఘనమైనది అని చెప్పని అన్ని విషయంలో కల వివాహము ఘనమైనదని చెప్పి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు అనమాట. అయితే ఈ వివాహం గురించి మనము
ప్రార్థన చేయాలని చెప్పి దేవుడు మనకు నేర్పిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ వివాహము ఎన్నో చాలా ఆటంకాలు, అంటే చాలా సమస్యలతో ఈనాటి సమాజం నుంచి కాదు, పాతకాలంలో కూడా ఎన్నో సమస్యలు కలిగి ఉండే ఈ వివాహంలో కూడా ఇన్పర్ఫెక్షన్స్ అనేవి ప్రతి మ్యారేజ్లో ఉంటాయి. అయితే ప్రార్థన ద్వారా మనము వాటన్నిటిని కూడా జయించి ఒక మంచి నమ్మకమైన వివాహం అనేది మనందరం కలిగి ఉండాలంటే ఏం చేయమంటున్నాడండి దేవుడు? మనందరం కూడా ప్రార్థన చేయాలని చెప్పి దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నారనమాట. ఎందుకు మనము ప్రార్థన చేయాలి అని చెప్పి, వేటి కొరకు మనము ప్రార్థన చేయాలి అని చెప్పి ఈరోజు మనము కొన్ని నిమిషాలు ధ్యానించుకుందామండి. అయితే మొదటిగా మనము ఒక గాడ్ సెంటర్డ్ మ్యారేజ్ కోసం మనము ప్రేయర్ చేయాలి. గాడ్ సెంటర్డ్ మ్యారేజ్ కోసం ఎందుకు మనము ప్రేయర్ చేయాలి అనేది కూడా మనము ఆలోచించేద్దాము. ఒక సమాజంలో మనం చూస్తాము, అనేక వివాహాలు మనం చూస్తాము. ఆ వివాహాలు ఎలా ఉంటాయండి? దేవుడు కేంద్రీకృతమైన వివాహాలు అయితే ఎలా ఉంటున్నాయి, అలాగే దేవుని ప్రేమ, దేవుని యొక్క సన్నిధి లేని కుటుంబాలు ఎలా ఉన్నాయో మనము జ్ఞాపకం చేసుకోవచ్చు అనమాట. ఎన్నో గొడవలు, మనశ్శాంతి లేకుండా, పిల్లల యొక్క ఎడ్యుకేషన్ కానీ అనేక సమస్యల్లో కూడా దాన్ని దేవుడు లేని కుటుంబాల్లో మనం అన్నీ చూస్తూ ఉంటాము. కానీ ఏదైతే దేవుడు కేంద్రీకృతమైన కుటుంబాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే అక్కడ ఏ కుదువ అనేది ఉండదన్నమాట. దేవుని ప్రేమతో నిండిన కుటుంబము ఎంతో పీస్ఫుల్గా, వాళ్ళ లైఫ్ ఎంతో హ్యాపీగా దేవుని సర్వ్ చేస్తూ ఉన్న కుటుంబాన్ని మనము చూస్తాం అన్నమాట. ఎందుకంటే దేవుడు మనకు ఒక మాటను జ్ఞాపకం చేస్తున్నాడండి ఈ సమయంలో. కీర్తనలు 127:1 ఉంటుంది. యెహోవా ఇల్లు కట్టించిన ఎడల కట్టువాని ప్రయాస ఏమవుతుందండి? వ్యర్థమే అంట. అంటే అక్కడ యెహోవా కట్టే ఇల్లు ఏంటండి? ఇక్కడ భూలోకంలో దేవుడు చేసిన వివాహమే ఆ కుటుంబం అన్నమాట. ఆ ఇల్లు వివాహం ద్వారా ఏర్పడిన కుటుంబమే దేవుడు కట్టించే ఇల్లు. సో అటువంటి ఇల్లు దేవుడు కట్టించాలనుకోకపోతే దాన్ని కట్టువారి ప్రయాసం అంతా కూడా వ్యర్థమే అంట. అంటే ఏదైతే దేవుడు కేంద్రీకృతమైన కుటుంబాన్ని దేవుడు కట్టిస్తారో అటువంటి కుటుంబము ఎంతో గొప్పగా ఉంటుంది. సమాజంలో కానీ, సంఘములో కానీ, అలాగే కుటుంబంలో కానీ, వాళ్ళ చుట్టూ ఉన్న రిలేటివ్స్లో కానీ కుటుంబము ఎంతో గొప్పదిగా, హెచ్చుగా ఉంటుందన్నమాట. అటువంటి దేవుని ఉన్న కుటుంబాన్ని మనందరం కూడా కలిగి ఉండాలని చెప్పి అటువంటి గాడ్ సెంటర్డ్ మ్యారేజ్ కోసం మనందరం కూడా ప్రార్థన చేయాలి. అటువంటి ప్రార్థన చేస్తేనే దేవుడు ఆ ఇల్లు అనేది ఒక ప్రేయర్ అనే ఫౌండేషన్తో మనం కట్టుకుంటే అది ఫెయిత్ఫుల్నెస్తో, కంప్లీట్నెస్తో మ్యారేజ్ అనేది ఉంటుందన్నమాట. సో అటువంటి వివాహం కొరకు మనము ప్రార్థన చేయాలి. మరి ఒక అంశాన్ని మనం జ్ఞాపకం చేసుకుందామండి. వీ హ్యావ్ టు ప్రే ఫర్ అవర్ హస్బెండ్స్ ఫెయిత్ఫుల్నెస్ ఆల్సో. ఎందుకంటే వారి యొక్క నమ్మకం పరిపూర్ణమగునట్లుగా మనము ప్రార్థన చేయాలన్నమాట. ఎందుకంటే వారు అనేకమైన పనుల్లో కానీ, ప్రయాణంలో కానీ, అలాగే వాళ్ళ ఆత్మీయ జీవితం కొరకు కూడా మనము ప్రార్థన చేయాలన్నమాట. నాట్ ఓన్లీ ద ఫిజికల్ థింగ్స్, అలాగే స్పిరిచువల్ థింగ్స్ గురించి కూడా మనము ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఇప్పటి నుంచే మనము వారి కొరకు ప్రార్థన చేసినప్పుడు వారు దేవునికి దగ్గరగా ఉండి, మనము దేవునికి దగ్గరగా ఉన్నప్పుడు ఆ ఇద్దరిని కూడా దేవుడు ఒక చోటుకు చేర్చి వారికి వివాహం అనేది గాడ్ విల్లింగ్తో అనేది జరుగుతుందన్నమాట. అట్టి వివాహం అనేది జరుగులాగున మనము వారి కొరకు ప్రార్థన చేయాలి. ఎందుకంటే దేవుడు చెప్తున్నారు కదా, పురుషుడు అంటే క్రీస్తు ఏ విధంగా సంఘమునకు శిరస్సుగా ఉన్నాడో అలాగే భార్యకు పురుషుడు ఏమున్నాడు? శిరస్సుగా ఉన్నాడు. సో మనకు హీఈస్ ద లీడర్ అనమాట. హస్బెండ్ ఈజ్ ద లీడర్ ఆఫ్ ది వైఫ్. మనందరము కూడా, స్త్రీలందరూ కూడా హస్బెండ్కి ఏమైనా లోబడి ఉండాలి. సో అటువంటి లోబడి ఉండడానికి ఫర్ ద లీడర్షిప్ ఆఫ్ అండర్ హిజ్ లీడర్షిప్ మనందరం కూడా లోబడి ఉండడానికి మనందరము కూడా అతని కొరకు ప్రార్థన చేయవారుగా ఉండాలన్నమాట. అలాగే మనము మరి ఒక మాట మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మన యొక్క ఫెయిత్ఫుల్నెస్ గురించి కూడా మనము ప్రార్థన చేసుకోవాలి. ఎందుకంటే సామెతలు 14:1 చూద్దామండి. సామెతలు 14:1 జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకును.
సో జ్ఞానవంతురాలు ఏం చేస్తుందండి, ఎంతో జ్ఞానంతో తన ఇల్లును కట్టుకుంటుందన్నమాట. సో మనం కూడా మన యొక్క ఫెయిత్ఫుల్నెస్, మనము ఏ విధంగా ఉన్నామని చెప్పని మనము పరిశీలించుకొని ఆ విధంగా ఇంకా మన కుటుంబాన్ని కట్టుకోవటానికి మనము ప్రార్థన అనేది చేయాలన్నమాట. ఆ ప్రార్థన ఒక ప్రేయింగ్ ఉమెన్కి ఎంత శక్తి ఉంటుందని మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆమె ఎన్నో సిచ్యువేషన్స్ని మార్చేదిగా మనం చూస్తాము. ఎలా అంటే ఒక స్త్రీ ఎడ్యుకేట్ అయితే తన ఫ్యామిలీని ఎడ్యుకేట్ చేస్తుంది, తన సొసైటీని ఎడ్యుకేట్ చేస్తుంది, తన కంట్రీని ఎడ్యుకేట్ చేస్తుందని మనం వింటూ ఉంటాం. అలాగే ఒక స్త్రీ కనుక ప్రార్థన చేసినట్లయితే తన కుటుంబాన్ని ఏ విధంగా కట్టగలగదో ఒక్కసారి ఆలోచించండి. అట్లా మనము ప్రార్థించే వారిగా ఉండాలి. అట్లా కట్టబడిన కుటుంబము తన కుటుంబానికి మాత్రమే కాదు, తన చుట్టూ ఉన్న సమాజానికి, తన సంఘానికి, తన దేశానికి, అలాగే అనేక మందికి మాదిరికరంగా ఆ స్త్రీ యొక్క ప్రార్థన ఉంటుందన్నమాట. అటువంటి ప్రార్థన మనందరము కూడా, అటువంటి ఫెయిత్ఫుల్నెస్, నమ్మకం అనేది మనం కూడా ఆ మ్యారేజ్లో ఉండడానికి మనము ఇప్పటి నుంచే ప్రేయర్ చేస్తూ ఉండాలన్నమాట. అలాగే మనం చూసినట్లయితే వీ హ్యావ్ టు ప్రే ఫర్ లవ్, పేషెన్స్ అండ్ ఫర్గివ్నెస్ ఇన్ అవర్ మ్యారేజెస్. సో ఎందుకంటే ప్రేమతో కూడిన వివాహము, అలాగే దీర్ఘశాంతంతో కూడిన వివాహము, అలాగే క్షమాపణతో కూడిన వివాహము ఎప్పటికీ కూడా వర్ధిల్లుతుందండి. ఎందుకంటే ప్రతి మ్యారేజ్ పర్ఫెక్ట్గా ఉంటుందని మనం చెప్పలేము. లైక్ మన సెల్ఫ్ థాట్స్ కావచ్చు, లేకపోతే బయట ఉన్న సిచ్యువేషన్స్ వల్ల కావచ్చు. ఎవ్రీ మ్యారేజ్ ఇస్ నాట్ పర్ఫెక్ట్ అనమాట. కానీ పర్ఫెక్ట్ చేయడానికి మనం ఏం చేయాలండి, ప్రేమను మనము ఏర్పాటు చేసుకోవాలి. ఆ కుటుంబంలో ప్రేమను ఉండాలి, ఆ కుటుంబంలో క్షమాపణ అనేది ఉండాలన్నమాట. ఓర్పు అనేది ఆ కుటుంబాల్లో ఉండాలి. సో అటువంటి అవన్నీ మనం కలిగి ఉండటానికి మనం ఏం చేయాలండి, ప్రార్థన అనేది చేయాలన్నమాట. దేవుడు అంటాడు కదా, మీరు అడుగుడి నేను వాటిని మీకు ఇస్తానని చెప్తున్నాడు. సో కాబట్టి మనందరం కూడా అటువంటి ప్రేమ గురించి మనము విజ్ఞాపన చేయాలి. అటువంటి దయను మనం కలిగి ఉండడానికి చేయాలన్నమాట. ఎందుకు మనం ప్రేమ కలిగి ఉండాలని మనం ఆలోచన చేసినట్లయితే ప్రేమకున్న లక్షణాలు 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయంలో ఎంతో స్పష్టంగా ఉంటుందండి. ఆ ప్రేమ ఏమేమి చేస్తుందో అక్కడ పౌలు గారు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటారు. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనము విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనస్సులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమందు సంతోషించును, అన్నిటినీ తాళుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును, ప్రేమ శాశ్వత కాలం ఉండును. కాబట్టి దేవుడు ఈ వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తున్నారు. సో మనందరం కూడా అటువంటి ప్రేమను మనందరము కలిగి ఉంటేనే కుటుంబములో, ఆ వివాహములో నమ్మకంగా కలిగి ఉండటానికి ఈ ప్రేమ, అలాగే ఓర్పు, అలాగే ఆ క్షమాపణ అనేది ఎంతో సహాయపడుతుందన్నమాట. కాబట్టి వాటిని బట్టి మనము ప్రార్థించే వారిగా ఉండాలన్నమాట. మనము వినుటకు వేగిరపడువారుగా, కోపించుటకు నిదానించేవారుగా ఉండడని యాకోబు పత్రికలో కూడా మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. సో అట్లా ఉన్న బిహేవియర్ ద్వారా దేవుడు మనకు వివాహములో నమ్మకంగా ఉండడానికి సహాయం చేస్తారు. అలాగే మనము వీ హ్యావ్ టు ప్రే ఫర్ ఎ మ్యారేజ్ దట్ హానర్స్ గాడ్. దేవుని మహిమపరిచే వివాహం కొరకు మనము ప్రార్థన చేయాలన్నమాట. దేవుని కలిగిన వివాహము ఎలా ఉంటుందంటే మనము ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయం 12వ వచనంలో చూస్తామండి. 3 పేటల తాడు అది విడదీయటానికి అంత సులువుగా ఉండదు, అది త్వరగా తెగిపోదు అని చెప్పని అక్కడ ప్రసంగి గ్రంథంలో మనం చూస్తూ ఉంటాము. అంటే ఆ 3 పేట తాళ్ళు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఒకటి దేవుడు, ఒకటి పురుషుడు, మరొక తాడు స్త్రీ అన్నమాట. సో అట్లా ఆ 3 కలిపి ఉన్న తాడు అనేది ఏ విధంగా అయితే త్వరగా తెగిపోదో, అలాగే దేవుడితో కట్టబడిన ఆ కుటుంబం అనేది ఎలా ఉంటుందండి, అంత త్వరగా తెగిపోదన్నమాట. ఎన్నో చిన్న చిన్న సమస్యలకే విడిపోతున్న కుటుంబాలని మనం చూస్తూ ఉంటాము. అటువంటి ఎన్ని సమస్యలు వచ్చినా కానీ ఎప్పుడైతే దేవుడు వాళ్ళ మధ్యలో ఉంటారో, ఎన్ని వచ్చినప్పటికీ కూడా ఆ కుటుంబం అనేది విడిపోదు. అటువంటి వివాహం అనేది ఎప్పటికీ స్థిరంగా ఉంటుందన్నమాట. ఆ తర్వాత మనము చూసినట్లయితే మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము 1-2 వచనాల్లో మనం చూసినట్లయితే స్త్రీలకు ఎంత గొప్ప
ప్రవర్తన అనేది కలిగి ఉండాలో దేవుడు అక్కడ మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటారండి. 3వ అధ్యాయము 1-2 వచనాలు చూసుకున్నట్లయితే, అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. అందువలన వారిలో ఎవరైనను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తనను చూసి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టవచ్చును. సో దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు, స్త్రీ అంట తన పవిత్ర ప్రవర్తనతో వాళ్ళ భర్తలను ఒకవేళ వాళ్ళు అవిధేయులైతే వారిని తిరిగి దేవుని మార్గంలో నడిపించేటువంటి శక్తి స్త్రీ యొక్క ప్రవర్తనకు, స్త్రీ యొక్క ప్రార్థనకి ఉందని చెప్పి దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాడు అనమాట. ఏవేవో వాక్యాలు బోధించి వాళ్ళని మార్చనక్కర్లేదు, కానీ వాళ్ళ భార్య యొక్క నడవడి వలన వాళ్ళంట తిరిగి రాబట్టవచ్చును అని చెప్పి దేవుడు ఇక్కడ మరొకసారి జ్ఞాపకం చేసుకుంటున్నారు. సో ఎ ప్రేయింగ్ ఉమెన్ ఈజ్ ఎ పవర్ఫుల్ ఉమెన్. సో అటువంటి పవిత్ర ప్రవర్తన కలిగి మనందరము జీవించడానికి మనందరం కూడా ప్రార్థన చేయాలి. మరి ముఖ్యంగా మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు కూడా మనకు వరుడుగా తిరిగి మళ్ళీ రాబోతున్న సమయము త్వరలోనే రానుంది. కాబట్టి మనందరము కూడా వధువు సంఘంగా ఆయన కొరకు సిద్ధపడేవారుగా మనము ఉండాలన్నమాట. సో అటువంటి ప్రేమ, దేవుడు ఏ ప్రేమ అయితే మనకు కనిపించారో అటువంటి ప్రేమను మనందరము కూడా కలిగి ఉండి ఈ భూలోకంలో దేవుడు ఏర్పాటు చేసిన గొప్ప పవిత్ర నిబంధన వివాహం అనే కార్యాన్ని మనందరము కూడా ఆ వివాహంలో నమ్మకంగా కలిగి ఉండాలని చెప్పని నేను కోరుకుంటూ ఉన్నాను. అయితే దేవుడు ఏ విధంగా అయితే సాక్రిఫిషియల్ లవ్, త్యాగపూరితమైన ప్రేమను ఆయన తగ్గించుకొని మన కొరకు ఏ విధంగా అయితే వచ్చి తన ప్రాణాన్ని పెట్టారో, అలాగే మనం కూడా మన స్పౌస్ని బట్టి మనము అటువంటి ప్రేమను మనందరం కూడా కలిగి ఉండాలని చెప్పని ఈ సమయంలో దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడండి. అలాగే దేవుడు ఏ విధంగా అయితే ఒక సర్వెంట్ లాగా, ఒక సేవకుడిలాగా మన దగ్గరికి వచ్చాడో అటువంటి హృదయము మనందరం కూడా కలిగి ఉండాలి. నార్మల్గా మ్యారేజ్లో నువ్వు ఎక్కువ నేను ఎక్కువ అని ఒకరినొకరిని డామినేట్ చేసుకోవటం అలా ఉంటుంది. కాబట్టి ఒక కాంట్రాక్ట్ లాగా ఇన్ని రోజులు అని చెప్పని కొన్ని రోజులకు విడిపోవటము అలా జరుగుతూ ఉంటాయి. కానీ ఒకరిని ఒకరు తగ్గించుకున్నప్పుడు ఎన్ని సమస్యలు వచ్చినప్పటికీ కూడా ఆ వివాహం అనేది నిరంతరం కూడా నిలిచి ఉంటుందన్నమాట. సో వీ హ్యావ్ టు పుట్ అవర్ గాడ్ ఫస్ట్ ఇన్ ఎవ్రీథింగ్. ఎందుకంటే దేవుని యొక్క గైడెన్స్ని మనము వెతికినట్లయితే అది ఎప్పుడు కూడా అది నిరంతరము, ఆ వివాహం అనేది నిరంతరం నిలుస్తుందండి. ఎందుకంటే వీ హ్యావ్ టు ప్రే ఫర్ గాడ్స్ లవ్ అండ్ గైడెన్స్. సో అటు దేవుని యొక్క గైడెన్స్లో కనుక మనము నిరంతరం మన జీవితాన్ని మనం గడుపుతున్నట్లయితే దేవుడు మనకు సమస్తమును కూడా అనుగ్రహించేవారుగా దేవుని మనకు తోడుగా ఉంటారనమాట. అలాగే వీ హ్యావ్ టు ప్రే ఫర్ ద ఫర్గివ్నెస్ అండ్ గ్రేస్. సో ఒక చిన్న విషయాలు కూడా జ్ఞాపకం చేసుకుని అవి రిపీట్ చేస్తూ మళ్ళీ అనేకమైన గొడవలు పడేవాళ్ళు మనం అనేక మందిని చూస్తాము. కానీ మనందరం కూడా అటువంటి ఏమీ కూడా జ్ఞాపకం ఉంచుకోకుండా క్షమాపణ గుణము కలిగి, కృపను కలిగి, మనందరం దయను కలిగి మన జీవితాలని సాగించే వారిగా ఉండాలని చెప్పని నేను కోరుకుంటున్నాను. సో వీ హ్యావ్ టు లెట్ గో ఆఫ్ ద బిటర్నెస్ వాట్ హ్యాడ్ ఇన్ ద పాస్ట్. సో ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్ మనము ఏ విధంగా దేవుని ప్రేమను, క్రీస్తు యేసునకు కలిగిన మనస్సును మనందరం కూడా కలిగి ఆ విధంగా ఉండాలని చెప్పని నేను కోరుకుంటున్నాను. సో వీ హ్యావ్ టు హ్యావ్ ద అన్కండిషనల్ లవ్. దేవుడు ఏ అన్కండిషనల్ లవ్ అయితే మన పట్ల చూపించారో అటువంటి అన్కండిషనల్ లవ్ని మనందరం కూడా కలిగి ఉండాలన్నమాట. సో వీ హ్యావ్ టు స్టే కమిటెడ్. సో నో మ్యాటర్ వాట్. సో ఏది ఏమైనప్పటికీ కూడా మనందరం కూడా మనము చేసుకున్న నిబంధనకు మనందరం కూడా ఆ నిబంధన మనందరం కలిగి దానికి లోబడి ఉండేలాగా ఉండాలన్నమాట. దేవుడు చూపించిన ప్రేమను మనందరం కూడా ఇక్కడ దేవుడు ఏర్పరిచిన వివాహంలో మనందరం కూడా కలిగి ఉండాలి. అలాగే దేవుడు రాబోతున్నాడు కాబట్టి నిరంతరము ఎటర్నల్ లైఫ్ కోసం కూడా మనందరం కూడా సిద్ధపడి ఉండాలన్నమాట. ఆ విధంగా ప్రార్థన చేయాలి. సో మనందరికీ ఏ విధంగా ప్రార్థన చేయాలని మనందరం కూడా ఆలోచిస్తూ ఉంటాము. మనకి రోమపత్రిక 8వ అధ్యాయం 26వ వచనంలో ఉంటుంది. సో మనకు ఏ విధంగా ప్రార్థన చేయాలో యుక్తంగా ప్రార్థన చేయడం మనకు తెలియదు, కానీ ఆత్మ మనకు ఎప్పుడు కూడా సహాయం చేస్తుందంట. అంటే
మనకు తెలియని భాషలో కూడా దేవుడు అంటే మనం మౌనంగా ఉన్నప్పటికీ కూడా మనం ఆత్మను ఎరిగిన హృదయాంతరాలని ఎరిగిన దేవుడు ఆ ప్రార్థన అంగీకరించి ఆ ప్రార్థన ద్వారా మనకు నమ్మకమైన వివాహాన్ని దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు అనమాట. కాబట్టి ఆ నమ్మకమైన వివాహం కొరకు మనందరం కూడా సిద్ధపడాలి. అలాగే దేవుని యొక్క రాకడలో మనందరం కూడా వధువు సంఘముగా ఎత్తబడే సమయం కోసం కూడా మనందరం కూడా సిద్ధపడి ఉండులాగున దేవుని యొక్క సహాయాన్ని మనం కోరుకోవాలి. మనము ఈరోజు వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకున్నాము, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అది అట్టిది ముత్యముల కంటే శ్రేష్టమైనది అని చెప్పని మనం చూస్తూ ఉంటాము. ముత్యము దొరకటానికి చాలా కష్టమే, కానీ ఒకసారి అది దొరికిందంటే దాని వాల్యూ అది అసలు ప్రైజ్లెస్. కాబట్టి అటువంటి స్త్రీలుగా, అటువంటి గుణము కలిగి ఉండే స్త్రీలుగా మనము ఉండాలని చెప్పని ఈ సమయంలో నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచుతాడనమాట. ఎందుకంటే నాట్ అబౌట్ ద ఇమాజినేషన్స్, కానీ బేస్డ్ ఆన్ దట్ రియాలిటీ హీ ట్రస్ట్ హర్. సో ఆ ట్రస్ట్ అనేది బిల్డ్ చేసుకోవడానికి అటువంటి స్త్రీలుగా మనందరం కూడా ఉందామండి. ఎందుకంటే ఒక స్త్రీ ప్రార్థన చేస్తే ఎన్నో మార్పుల్ని తీసుకురాలేదు. జనరేషన్స్ టు జనరేషన్స్ అనేది ఆమె మార్చగలిగిన శక్తి కలిగిన స్త్రీగా మనము ఉండాలని చెప్పని దేవుని నేను కోరుకుంటున్నాను. అట్టి కృపను, కాపుదలను, అటు ప్రార్థనను మనందరం కూడా బలిపీఠంగా దేవునికి అర్పణ చేద్దాము. అటు కృపను మనకు దయచేయను గాక. ఒక చిన్న ప్రార్థన చేసుకొని ఈరోజు మన వాక్యాన్ని ముగించుకుందామండి. మహాగణుడ, మహోన్నతుడ, నీకు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. తండ్రి, ఈరోజు ప్రభా నీవు మాకు ఇచ్చిన ఈ వాక్యాన్ని బట్టి నీకు స్తోత్రం తండ్రి. ఏ విధంగా ప్రార్థించాలో ప్రభా మాకైతే తెలియదు, కానీ ప్రభా మా పక్షంలో ప్రభా ఆత్మ విజ్ఞాపన చేస్తుందని ప్రభా మీరు మాకు సెలవు ఇచ్చినారు తండ్రి. ప్రభా మేము ఆ విధంగా ప్రభా మేము నేర్చుకుని ప్రభా ప్రార్థించలాగా మాకు సహాయం దయచేయమని కోరుచున్నాం రండి. నమ్మకమైన వివాహం కొరకు ప్రభా మేము ప్రార్థించలాగా సహాయం దయచేయండి ప్రభా. నీవు కలిగిన ప్రభా నిన్ను గణపరిచే వివాహం కొరకు ప్రభా ప్రార్థన చేయలాగా మాకు సహాయం దయచేయండి ప్రభా. అటు కృపను ప్రభా మా అందరికి దయచేయమని త్వరలో రాని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.